చలేం కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు? ఇప్పుడు ఖాళీలు 30,000 40,000 నింపగలుగుతారు కదా. మీకు తెలుసా భరత్ గారు, ఇప్పటికి 2 లక్షల పైన ఖాళీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతుంది. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందా రాష్ట్ర ప్రభుత్వం? ఖాళీలు ఉన్నాయి కాదన్ను. ఇప్పుడు పోయిన పిఆర్సీ చెప్పింది 191,000 ఖాళీలు ఉన్నాయి, ప్లస్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఇవన్నీ చూస్తే చాలా చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత దానికి అనుగుణంగా పోస్టులు కొత్త జిల్లాలు మండలాలు అయిన తర్వాత కాలేదు. కానీ ఇప్పుడున్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేక, డిఎల్ ఇవ్వలేక అవుతున్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తే జీతాలు ఎట్లా ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం? ఆ సమస్యను చాలా సులభంగా పరిష్కరించవచ్చు. చెప్పండి ఎట్లా చెప్పమంటారా? ఈ అనవసరమైన ఉచిత పథకాలు మానేయాలి ప్రభుత్వం. నిజాయితీ ఉంటే. మీకు తెలుసా, ఒక 1 రూపీ కేజీ రైస్ అవసరం. ఇప్పుడు 1 రూపీ కేజీ రైస్ మీద ప్రభుత్వానికి ఒక కేజీకి 40 రూపాయలు నష్టం అండి. అంటే దీనిలో కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తుంది అని. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది మన దేశంలో. అంటే ఇక్కడ నేను చెప్తా సార్, 1 రూపీ కేజీ రైస్, నిన్న ఉచితాల గురించి చాలా పెద్ద చర్చ జరిగింది, దానిలో చర్చించుకున్నాం. 1 రూపీ కేజీ రైస్ కొద్ది మందికి అవసరం సార్. ఎవరికి? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ నీడ్ కూడు గూడు దానికి సంబంధించి ఒకటి. ఈ 60 అబోవ్ పావర్టీ లేని వాళ్ళకు కూడా వైట్ రేషన్స్ కార్డ్ చాలా మందికి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బియ్యం కొంటున్నారు, కొని మొన్నటి వరకు సన్న బియ్యం లేకుండా ఏంటంటే దాన్ని అమ్మేస్తున్నారు మార్కెట్లో. రూపాయికి బియ్యం తీసుకొని 10 రూపాయలకు పిండి గిరిని. మేము కూడా బియ్య పిండి ఏదైనా పట్టించుకోవాలంటే మా ఇంట్లో మేడ్ కానీ వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కూడా తినలేదు మొన్నటి వరకు, సన్న బియ్యం పెట్టేంత వరకు. 10 రూపాయలు 15 రూపాయలు కేజీ కొనుక్కొని పిండి గిరిని పట్టించుకోవడం, లేకపోతే వేరే ఆంధ్రాలో అయితే స్మగ్లింగ్ కావడం, అట్లాంటివి చూసాం. 1 రూపీ కేజీ స్కీమ్ అందరికీ కాదు, కొద్ది మందికి ఇంప్లిమెంట్ చేయాలి. కానీ అది ఎవరు? వైట్ రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉంది కదా. 90% పాపులేషన్ వైట్ రేషన్ కార్డు ఉంది. లేనిదల్లా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకే లేదు. ఒక ఎంప్లాయీ తప్ప అందరికి ఉంది. అంతే కదా. ఉద్యోగాలు కూడా చాలా మంది ఉన్నదండి. ఉద్యోగులకు ఎట్లా ఉంటుంది? ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉంటుంది, ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉంటదేమో కదా. భరత్ గారు, మన దేశంలో అన్నిటికంటే మంచి పథకము పనికి ఆహార పథకం. థ్యాంక్స్ టు హ్యాట్స్ ఆఫ్ టు మన్మోహన్ సింగ్ గారు. అంత గొప్ప పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే ఇది ఫర్ ఎవ్రీ వన్, ఇట్ అష్యూర్స్ ద ఫుడ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు సర్వైవ్. ఈ పనికి ఆహార పథకానికి చూడండి, మీరు ప్రతి సంవత్సరం కూడా దానికి నిధులు తగ్గిస్తున్నారు. ఈ విషయం మీద సీరియస్ ఆలోచించాలి ప్రభుత్వాలు కానీ, స్టేట్లు కానీ, సెంట్రల్ కానీ. ఈ ఫ్రీ పీస్ అయితే ఉచితానికి మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఉచితంగా రాదు కదా మనీ. ఇట్స్ ట్యాక్స్ బేస్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఉచితాలు. నేను చెప్తా, ఫ్రీ బస్ ఏ మహిళని అడిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ ఇవ్వమని? ఇచ్చారు కాబట్టి తీసుకుంటారు. ఇప్పుడు బంద్ చేస్తే కొద్ది మంది 10-20% వద్దంటారేమో. ఓకే, ఫ్రీ బస్ ఎత్తేయచ్చు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, అరే 20 లక్షల కట్నం ఇచ్చినోడు కూడా కళ్యాణ్ లక్ష్మి 1,00,000 రూపాయలు తీసుకుంటాడండి. 20 లక్షలు 25 లక్షలు కట్నం ఇచ్చినోడు కూడా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఎందుకు పోనివ్వాలని చెప్పి 1,00,000 రూపాయలు గవర్నమెంట్ దగ్గర తీసుకుంటాడు. ఈ 1,00,000 రూపాయలతో ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇప్పుడు మనం 2,000 పెన్షన్ ఇస్తున్నాం కదా, 50 నెలల పెన్షన్ ఇవ్వచ్చు. ఎన్ని నెలలు? 50 నెలలు, అంటే 4 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వచ్చు. ప్రభుత్వం లక్షల రూపాయలు ఒక్కళ్ళకే ఇస్తే ఎట్లా? ఫ్రీ బస్. వీళ్ళు ఇంకా కాంగ్రెస్ వచ్చి మేము తులం బంగారం ఇస్తామన్నారు. నేను బేసిక్ నీడ్స్, ఎడ్యుకేషన్, హెల్త్. వ్యక్తిగతంగా ఉచితాలకు వ్యతిరేకం కాదు, కానీ ఆ ఉచితాలలో కొన్ని అవసరమైన ఉచితాలు. అదే నేను వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉంటేనే మంచిది సార్. నేను వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉండడానికి సమర్థిస్తున్నా. ఉచితాలు అవుతూనే అవుతాయి. దానికి ఉద్యోగులు, మేధావులు మీలాంటి వాళ్లే ముందు చొరవ చూపాలి. దానికి
మాలాంటి మీడియా సపోర్ట్ ఇస్తారు. మాలాంటి మీడియా అంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదు తెలీదు. జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ గా నేను చెప్తున్నా, నేను 100% సపోర్ట్ చేస్తాను. ఈ సందర్భంగా మిమ్మల్ని ఎందుకు అభినందించాలంటే, నేను ప్రతిరోజు మీరు చూస్తున్నాను, మీరు తీసుకునే అంశాలు కూడా వెరీ బర్నింగ్ టాపిక్స్ అండి. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏబీ అవసరమో వాటి గురించి చాలా కూలంకషంగా డీటెయిల్ గా డిస్కషన్ ఇవ్వడానికి ఆస్కారం చేస్తున్నారు, మాట్లాడడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులలో ప్రత్యేకంగా మన తెలంగాణలో అన్ని పార్టీల పరిస్థితి అట్లే ఉంది. సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇంటరాక్షన్ టు కమ్ టుగెదర్. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, మన మేధావులు అనే వాళ్ళంతా ఎంతసేపటికి మన టీవీ డిబేట్స్, పత్రికలు చదవడము, సెమినార్స్ తప్ప ఎంప్లాయీస్, పెన్షనర్స్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ముందుకు రావాలి, వచ్చి ఉచితాలు ఎలిజిబుల్ పర్సన్స్ కే రావాలి, అందరికి కాదు. ఇప్పుడు మీరు అన్నారు రూపాయి కిలో బియ్యం, ₹3 కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ₹2 తగ్గించి వాళ్ళు ఇస్తున్నారు. మిగతా ₹35 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది 66% మందికి దేశంలో అబోవ్ పావర్టీ లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇన్ఎలిజిబుల్ కూడా ఇస్తున్నారు. సరే, ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చిన తర్వాత దాన్ని అందరూ యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే అది